మొత్తానికి మానవాళిని గడగడలాడిస్తున్న కోవిడ్ మహమ్మారికి హైదరాబాదీ మెడిసిన్ సిద్ధమైంది. నగరానికి చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటెరో సంస్థ కరోనాను కట్టడి చేసే రెమ్డెసివిర్ ఔషధాన్ని కోవిఫర్ ఇంజెక్షన్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ యాంటీవైరల్ మెడిసిన్కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించినట్లుగా సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. ఈ ఇంజెక్షన్లను 1,00,000 డోసులు సిద్ధం చేశామని కూడా ఇవి సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. మరి ఈ మందు రేపటి నుంచి మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో గడిచిన ఈ 4 నెలల్లో ప్రజలు ఏదైతే భయభ్రాంతులకు గురయ్యారో, ప్రపంచం యావత్తు గడగడలాడిందో ఆ పరిస్థితికి చెక్ పెట్టబోతున్నారా? సో ఏమై ఉండబోతోంది? సో ఇది ఇంకా విరివిగా మార్కెట్లోకి రావడానికి ఎంతకాలం పడుతుంది? సో ఏంటి ఇదంతా రీసెర్చ్ ఏ విధంగా సాగింది, ఎలా మార్కెట్లోకి వచ్చింది? మనతో మాట్లాడడానికి నిపుణులు ఉన్నారు. మనతో పాటు డాక్టర్ విజయభాస్కర్ గారు, ఈజ్ ద చైర్మన్ ఫర్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్. అలాగే ఫార్మా ఎస్ఆర్సీ ల్యాబ్స్కి సంబంధించి రామచంద్రారెడ్డి గారు సుపరిచితులు మనతో ఉన్నారు సాక్షి స్టూడియోలో. అలాగే డాక్టర్ నిఖిల్ రెడ్డి గారు న్యూరో సర్జన్, అండ్ లక్ష్మీ ప్రసన్న గారు ఈవిడ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించిన ఆవిడ మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు. సో ముందుగా విజయభాస్కర్ గారు, సో చెప్పండి, ఇస్ ఇట్ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్? రియల్లీ అప్రిషియబుల్ అండి. అట్లీస్ట్ మైల్డ్ టు మోడరేట్ కేసెస్ కోసం, మైల్డ్ టు మోడరేట్ కేసెస్ అండర్ ది కోర్స్, నాట్ మోర్ దెన్ దట్. ఓకే. సో ఐసీయూ పేషెంట్స్ కాదండి. ఓకే. సో మైల్డ్ టు అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాక్సిన్. It is not at all. Okay. Don't in a wrong conception that it's a vaccine. It's an antiviral drug. Right. It was used. It is now clearly new mutation strain సంబంధించిన యాంటీవైరల్ డ్రగ్. మా వ్యూవర్స్ కి అర్థమయ్యేలాగా పావిపిరావిర్ అనే ఒక యాంటీవైరల్ డ్రగ్ ఇదివరకు ఇన్ఫ్లుయెన్జాకు వాడారు. రైట్. మార్చ్ ఏప్రిల్లో చైనాలో, జపాన్లో the trials was done. Now it's in the phase of third phase lo trials avutunnai. Right. So they have proved it that it's mild to moderate cases. Even diabetes gani, heart diseases gani unna between the age group 20 to 70 or 80 plus వాళ్ళకు కూడా మైల్డ్ టు మోడరేట్ ఉన్న సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాబిఫ్లూ టాబ్లెట్ ఇవ్వచ్చు. ఇట్ ఈస్ బిన్ అప్రూవ్డ్ బై ICMR అండ్ DCGI. రైట్. సో మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క అథారిటీస్ ఉన్నాయి, వాళ్ళు అప్రూవ్ ఇచ్చారు దీనికి. దీనివల్ల బేసిక్ ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో, ఫ్లూ సిమ్టమ్స్ అనుకోండి, కోవిడ్ సిమ్టమ్స్ అనుకోండి, ఈ యాంటీవైరల్ డ్రగ్ పనిచేస్తున్నట్టుగా దాదాపుగా 2,000 మంది ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత ఈ డ్రగ్ని ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ట్రయల్స్ స్పెక్యులేషన్ ఈ క్లినికల్ ట్రయల్స్ అవ్వడానికి కానీ, రీసెర్చ్ జరగడానికి కానీ ఏళ్ల తరబడి టైం తీసుకుంటుంది. దట్ వాస్ బిఫోర్, బట్ నౌ ఆల్మోస్ట్ ఇన్ 3 months నుంచి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కమింగ్ టు థర్డ్ ఫేజ్ లో గోయింగ్ ఇన్ టు ద థర్డ్ ఫేజ్. అండ్ ప్లస్ దే ప్రూవ్డ్ ఇట్ అరౌండ్ 2,000 పేషెంట్స్. They say about 80,000, but moreover our study says that about 2,000 patients are recovered very well compared to ఎవరికైతే 2,000 ఇచ్చిన వాళ్ళకు ఉన్నది, ఇవన్నీ వాళ్ళకు ర్యాండమైజ్ చూస్తే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్తున్న శాంపిల్స్ వర్సెస్ ఈ అంకెల డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మార్కెట్లోకి ఈ మందు వస్తున్న నేపథ్యంలో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? క్లియర్ గా మా వ్యూవర్స్ కి మైల్డ్ టు మోడరేట్ వరకు అంటే ఎవరికి? అంటే బేసిక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి బిఫోర్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లెవెల్ ఎవరైతే లంగ్ స్టామ్ డిసీజ్ ఎక్కువైనప్పుడు వాళ్ళు 20 to 70. What about that is the age. Okay, below 20 it is not proved. It is not approved. Okay. Between 18 to 20 ఏజ్ నుంచి 70 to 90 ఏజ్ వరకు కొన్ని పత్రికలు అలా ప్రచురించినాయి, కొన్ని పత్రికలు తక్కువ ఏజ్ కూడా ప్రచురించినాయి. సో దిస్ ఇస్ ద ఏజ్ గ్రూప్. ఈవెన్ డయాబెటిక్ అండ్ హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకు కూడా దిస్ డ్రగ్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ అని చెప్పేసి ఇప్పటివరకు మనకు స్టడీస్ చెప్తున్నాయి. సో ద క్లినికల్ ట్రయల్స్లో సక్సెస్ రేట్ బాగా ఉంది, ద రికవరీ రేట్ బాగుంది కాబట్టి ICMR కానీ DCGI కానీ అప్రూవల్ ఇస్తుంది. So this is the way we can say that it is. And the cost of the drug around 3,500 rupees, 34 tablets, 103 rupees. And the first day you have to take 1,800 milligrams, and second day you have to take 800 milligrams BD. సో దాదాపుగా 34 టాబ్లెట్స్ ఒక కోర్స్ ఉంటుందండి. ఇది 3,500 రూపీస్ ఇప్పుడు కాస్ట్. గ్లెన్ మార్క్ అయితే ఏదైతే డిక్లేర్ చేసిందో దట్ ఈస్ కాస్ట్ 3,500 రూపీస్. దట్స్ ఇట్. ఓకే. రామచంద్ర రెడ్డి గారు, సో మీరు చెప్పండి. సో ల్యాబ్స్కి సంబంధించి మీకు కూడా అనుభవజ్ఞులు మీరు కూడా, సో ఎలా చెప్తారు? సార్ చెప్తున్న దాన్ని బట్టి ఏజ్ గ్రూప్ ఒకటి చెప్పారు, అలాగే
దాని షెల్ఫ్ లైఫ్ ఒకటి క్వశ్చన్ మార్క్గా ఉంది. సో షెల్ఫ్ లైఫ్ అనేది నిజంగా అంత ఆలోచించదగ్గ విషయమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ప్రపంచం గడగడలాడుతున్న సమయంలో వచ్చిన ఈ న్యూస్ మేక్ ఇన్ ఇండియాకి రిఫ్లెక్ట్ అవుతుందా అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ డ్రగ్స్ ఏం కొత్తవి కాదు, ఓకే, ఆల్రెడీ మనకి ఇంత ముందు ఉన్నటువంటి డ్రగ్సే. కాకపోతే ఇప్పుడు వీటికి అప్రూవల్స్ రావడం అనేది ఒక మంచి శుభపరిణామం. ఇప్పుడు ఇంతకుముందు ఇది రెమిడిసివిర్ యూఎస్లో డెవలప్ చేశారు. ఈ డ్రగ్ని ఇప్పుడు యాంటీవైరల్గా మనం ఇంతకుముందు గతంలో వాడాం, సార్ చెప్పినట్టుగా ఇది యాంటీవైరల్ డ్రగ్గా వాడాం. కాకపోతే ఇప్పుడు గత డిసెంబర్ నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారికి ఈరోజు ప్రజలు ఏదో ఒక రిలీఫ్ కోరుకున్న సందర్భంలో అది మన హైదరాబాద్ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హెట్రో ఫార్మా సంస్థ తయారు చేయడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. గతంలో ఒక 3-4 ఇయర్స్ మినిమం పట్టేది. ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా వేగవంతమై ప్రపంచమే గ్లోబలే ఒక యూనిట్గా ఉంది. ఇలాంటి సందర్భంలో నాలెడ్జ్ షేర్ చేసుకోవడం అనేది చాలా తొందరగా ఇదైపోతుంది. దానివలన హెట్రో డ్రగ్ చైర్మన్ పార్థసారథి గారిని మనం అందరూ అభినందించాల్సిందే. ఎందుకంటే ఆయన చాలా డే 1 నుంచి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళ యొక్క టీమ్స్ మొత్తాన్ని కూడా హాలిడేస్ కూడా లేకుండా అందరి ఎంప్లాయ్మెంట్ను సైంటిస్టులు అందరి యొక్క సేవలను ఉపయోగించుకొని డాక్టర్ రత్నాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన ఈ R&D డివిజన్ హెడ్, ఆయన ఆధ్వర్యంలో కంప్లీట్గా ఈ 4 months వాళ్ళు రీసెర్చ్ చేయడము, దీనికి సంబంధించినటువంటి ట్రయల్స్ అయిన వేసుకోవడం, ఈ పేషెంట్ కూడా ఒకసారి క్లినికల్ స్టడీస్ కూడా పూర్తి చేసుకోవడము, దాని ద్వారా త్వరగా రావడం ఇదైంది. మన ఏపీకి సంబంధించినటువంటిది హెట్రో డ్రగ్స్. అట్లనే మన ముంబైకి సంబంధించినటువంటి గ్లెన్మార్క్ కంపెనీ కూడా వాళ్ళు ఫెవికోవిర్తో, అది కూడా గతంలో ఉన్న డ్రగ్గే, కొత్తదేం కాదు. గతంలో మనం చికెన్ గున్యాకి వాటన్నిటికీ వాడిన డ్రగ్ ఇది కూడా. కాకపోతే ఇప్పుడు ఈ సందర్భంగా ఈ యొక్క వైరస్కి దీంట్లో ఉన్నటువంటి ఈ జన్యు మార్పిడి అంతా జరుగుతుంది కదా, కోవిడ్లో ఉన్నటువంటి ఈ స్ట్రెయిన్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో దాని యొక్క మాయిటికి మ్యాచ్ అయ్యే విధంగా ఉంది. అంటే దాదాపుగా 99.9% ఏదైతే మనకు కోవిడ్ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి మన డాక్టర్ గారు చెప్పినట్టుగా వారు అంటే సీరియస్ కండిషన్లకంటే ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్కి వెళ్ళినాక ఏ మందు కూడా పనిచేయదు. ముందు లక్షణాలు గుర్తించినప్పటి నుంచి అంటే ఒక లేమ్యాన్కి అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఆ లక్షణాలు మొదలయ్యి ఆ సిమ్టమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ డ్రగ్ పనిచేస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకి రైట్ లక్షణాలే కాదు, లక్షణాలు అంటే జలుబు, జ్వరము, దగ్గు ఇవన్నీ కూడా మనకు మామూలుగా ఫ్లూ లక్షణాలు. జనరల్గా కరోనా వచ్చిందని పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులకు కూడా టెస్టులు చేయడం జరిగింది, క్యూర్ కావడం జరిగింది. దాని తర్వాతనే మన గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. రైట్, గతంలో మన యుఎస్ ప్రెసిడెంట్ గారు కూడా, ట్రంప్ గారు కూడా చెప్తుంది ఇదే, త్వరలో వస్తుంది అని చెప్పేది. హైడ్రాక్సిల్ క్లోరోక్విల్ ఏదైతే అన్నారో దాని తర్వాత దానికంటే ఇది అడ్వాన్స్డా లేకపోతే అన్ని మెడిసిన్స్ ఒకే కోవలోకి వస్తాయా? హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంత ముందు మనం మలేరియాకి వాడాం, జస్ట్ సబ్సిక్వెంట్ అంటే అది ప్రొఫిలాక్టిక్ లాగా. బట్ దిస్ ఈస్ అన్ అక్యురేట్ యాంటీవైరల్ డ్రగ్ అండి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్ డిఫరెంట్, ఇట్స్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ అది ఉంటుంది. దీని యాక్షన్ డైరెక్ట్ వైరస్ మీద, షూటింగ్ ద ప్రాబ్లం. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మలేరియాకి వాడాం, అది మలేరియా డ్రగ్. దాన్ని ఆ రోజు ఏంటంటే ఏదో ఒకటి కావాలి కాబట్టి సబ్స్టిట్యూట్కి వాడాము. ఇది 99.9% చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరికీ ఇండియన్ గవర్నమెంట్ టెస్ట్ చేసిన తర్వాతనే అప్రూవల్ వచ్చింది. కాబట్టి దీని ద్వారా అందులో ఇండియాలో ఉన్నటువంటి గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక ఇంజెక్షన్ కానీ వ్యాక్సిన్ కానీ ఇంతకుముందు మన స్టూడియోలో చెప్పుకున్నాము, ఏదన్నా వస్తే ఇండియాలో ఒక డ్రగ్ను బల్క్ లెవెల్లో, అంటే ఇప్పుడు లక్షల కొద్ది టన్నుల కొద్ది కావాలన్నా సుమారుగా 800 కోట్ల జనాభాకు కావాల్సినటువంటి మెడిసిన్ తయారు చేయడానికి ఒక టైం ఇస్తే ఒక 5-6 నెలల్లోనే 500 కోట్లకు తయారు చేసే విధంగా మన ఫార్మా కంపెనీలు ఉన్నాయి. కారణం ఏంటంటే మనకి ఇంజెక్షన్స్ కానీ, అది ఇంజెక్టబుల్స్ కానీ, సాలిడ్ డోస్ కానీ, ఓరల్ డోస్ కానీ ఏవైనా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బల్క్ స్థాయిలో ఉన్నాయి. చాలా కంపెనీస్ మనం యూఎస్ఎఫ్డీ అప్రూవల్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ మనకు ఉన్నాయి, ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి చాలా దాదాపు మోర్ దెన్ 100 to 200 కంపెనీస్ బిగ్ లెవెల్లో ఉన్నాయి, ఎఫ్డీ అప్రూవ్డ్ ఉన్నాయి. సో అందువల్ల చూస్తే కనుక ప్రపంచ ప్లాట్ఫామ్, వరల్డ్ ప్లాట్ఫామ్ చూసుకుంటే ఫార్మా అంటే భారత్ వైపు చూస్తున్నారు. భారత్లో, ఇండియాలో చూసుకుంటే కనుక మన తెలుగు రాష్ట్రాలు ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని ప్రధాని గారు ఏదైనా పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడుతున్న ఈ పరిస్థితుల్లో ఒక హైదరాబాదీ కంపెనీ ఈ రకమైన డ్రగ్ తోటి ముందుకు రావటం అనేది, ఈజ్ ఇట్ నాట్ సంథింగ్ దట్ వరల్డ్ విల్ లుక్ ఎట్ హైదరాబాద్ అండ్ ద తెలుగు? అంటే యాక్చువల్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంకా నిధులు ఇచ్చి మనకు ఫ్రీడమ్ వచ్చి కూడా 70 years అయింది. R&D ఖర్చు పెట్టేటువంటి కెపాసిటీ కంపెనీస్కి లేదు. ఇండియన్ గవర్నమెంట్ సైన్యానికి R&Dకి రెండింటికి బాగా ఖర్చు పెడితే, R&D ఖర్చు పెట్టి ఇండియాలో
మనం బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో వరల్డ్కి సప్లై చేస్తున్నాం. రైట్. బల్క్ డ్రగ్ తయారు చేయడానికి కావాల్సినటువంటి అది ట్యాబ్లెట్ కావచ్చు, క్యాప్సిల్స్ కావచ్చు, సిరప్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ప్రపంచానికి తయారు చేసేటువంటి ప్లాట్ఫామ్స్ అప్రూవ్డ్ సైట్స్ మన దగ్గర ఉన్నాయి. వేరే ఏ కంట్రీలో లేవు. అంత బల్క్ కెపాసిటీస్ ఎవరి దగ్గర లేదు. కానీ ఆరెండ్లో వీక్ ఉన్నాం. ఇనిషియల్ గా నావెల్ డ్రగ్స్ డిస్కవరీలో చాలా వెనకబడినాం. ఆ నావెల్ డ్రగ్ డిస్కవరీకి మనం కొంత డబ్బు కింద ఖర్చు పెడితే అందులో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ మన వాళ్ళే. రైట్. మన థెరపీ ఇచ్చేటువంటి డాక్టర్స్ కానీ సైంటిస్టులు పిహెచ్డి డాక్టర్స్ కానీ ఇద్దరు కూడా డాక్టర్లు డాక్టరేట్స్ ఇద్దరు కూడా ఇండియాలో ఎక్కున్నారు. ఈ ఫార్మా రంగానికి సంబంధించినటువంటి సైంటిస్టులు మా ఒక ఐఐసీటీ నుంచి తీసుకుంటే ఐఐసీటీలో పిహెచ్డి చేసి ఫారిన్లో అన్ని కంట్రీస్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఎండ్కి కొంచెం ఫండ్స్ ఎక్కువ పెంచి యూనివర్సిటీ స్థాయి నుంచి అంటే మన గ్రాడ్యుయేషన్ దృష్టి సారిస్తే ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు మనకు ఈ పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఈ మనం కెమిస్ట్రీ సంబంధించిన పట్టిక ఉంది కదా, పీరియాడిక్ టేబుల్ అంటాం, ఆ టేబుల్లో మనకు ఒక మాలిక్యూల్ కూడా మనం కనిపెట్టలేదు. అది కనిపెట్టాలంటే స్టూడెంట్ లెవెల్ నుంచే గవర్నమెంట్ ఫోకస్ చేయాలి, కంపెనీస్ ఫోకస్ చేయలేవు. ఎందుకంటే ఒక డ్రగ్ డిస్కవర్ చేయాలంటే సుమారుగా 4-5 వేల కోట్ల అవసరం. అందువలన గవర్నమెంట్ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఇండియాలో డాక్టర్లకి డాక్టరేట్స్ కి కొదవలేదు కాబట్టి వారందరూ ఇక్కడే ఉండి సర్వీస్ చేస్తే ఖచ్చితంగా మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు. నావెల్ డ్రగ్స్ డిస్కవరీకి కానీ ఎన్సీ మాలిక్యూల్స్ కానీ ఇండియాలో ఉన్నటువంటి కెమిస్ట్లే సైంటిస్ట్లే ప్రపంచ దేశాల్లో ఏ కంపెనీలో చూసినా ఉన్నారు. రైట్. మొత్తానికి ఒక గుడ్ న్యూస్గా అయితే మనం చూస్తున్నాం. డాక్టర్ నిఖిల్ రెడ్డి గారు న్యూరో సర్జన్గా మీరు ఉన్నారు. సో పెద్దలు వీళ్ళు చెప్పినట్లుగా అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఫావిపిరవిర్ అన్నది అంటే ఇది గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళు రిలీజ్ చేస్తున్న డ్రగ్ టాబ్లెట్ ఫామ్లో ఉన్నది. ప్రైమరీగా మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్లో ఉన్న వాళ్ళకు స్టడీస్ జరిగాయండి. ఓకే. జరిగిన వాళ్ళల్లో ఈ అంటే తక్కువ సివియరిటీ ఉన్న వాళ్ళలో సో మైల్డ్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఫీవర్, ఒంటి నొప్పులు, ఆక్సిజన్ అవసరం లేనంత వరకు అనమాట. మోడరేట్ అంటే ఛాతీలో కొంచెం ఇన్ఫెక్షన్ ఆల్రెడీ వచ్చింది కానీ ఆల్రెడీ ఈ మైల్డ్ అయినా మోడరేట్ అయినా సరే ఆల్రెడీ పాజిటివ్ ఫర్ కరోనా వైరస్ అండి. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేనంత వరకు. అండ్ ఇంకోటి ఏంటి అంటే రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉంది అనేది చూనికి ఆక్సిజన్ సాచురేషన్ చూస్తుంటాం అనమాట. 90% పైన ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేని వాళ్ళు వీళ్ళంతా మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ స్టడీస్ అనేవి వేరే దేశాల్లో చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. ఇంతకుముందు వేరే డ్రగ్స్ లోపినవిర్, రిటోనవిర్ అని వేరే హెచ్ఐవికి యూజ్ చేసే డ్రగ్స్ ట్రై చేశారు. వాటితో పోల్చితే కూడా ఈ ఫావిపిరవిర్ డ్రగ్తో రెస్పాన్స్ అనేది బెటర్ కనిపించిందండి. సో మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో ఈ ఫావిపిరవిర్ డెఫినెట్లీ మంచి ఆప్షన్. ఇది వరకట్తో పోలిస్తే ఇప్పుడు మన ఇండియన్ బ్రాండ్ లాంచ్ చేయడం వల్ల ప్రైస్ అనేది చాలా తగ్గిందండి. సో సాధారణ జనాభాకి అందుబాటులో వచ్చింది అని చెప్పడంలో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇంకోటి అవైలబిలిటీ, ఇంతకుముందు ఇంత ఈజీగా అవైలబుల్ ఉండకపోతుండే. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత జనరల్ పబ్లిక్ అవైలబిలిటీ రీచ్ అనేది బెటర్ అయింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్ తీసుకున్నా లేకపోతే ఇప్పుడు విడిపోయిన 2 రాష్ట్రాలు తీసుకుంటే కనుక ఇండియాలో ఏ స్టేజ్లో మనం ఉన్నాం? ఇప్పుడు హెటోరో సంస్థ ఇంత సగర్వంగా ప్రకటించింది, డెఫినెట్లీ దీని వెనకాల ఉన్న రీసెర్చ్ కానీ లేకపోతే వాళ్ళకి అందిన ప్రోత్సాహం కానీ దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇట్స్ ఏ వెరీ గుడ్ స్టెప్ అండి, బ్రేవ్ స్టెప్ అని చెప్పాలి. డెఫినెట్గా తెలుగు రాష్ట్రాలు చాలా గర్వంగా ఫీల్ కావాలన్నమాట. స్పెసిఫికలీ రెమ్డెసివిర్ గురించి మాట్లాడాలి అంటే ఇది రెమ్డెసివిర్ స్పెసిఫికల్గా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంజెక్షన్ ఫామ్లో ఉండే డ్రగ్ అండి. కొంచెం సివియర్ డిసీజ్ ఉన్న వాళ్ళలో అంటే ఈవెన్ వెంటిలేటర్ మీద పెట్టిన వాళ్ళలో వెంటిలేటర్ కంటే హయ్యర్ రిక్వైర్మెంట్ ఎక్మో నోట్ ఉంటుందండి, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అని. సో వెంటిలేటర్ పైన ఇంకా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు అటువంటి పేషెంట్స్లో కూడా ఈ మందు వాడి రీసెర్చ్ చేశారండి. సింగిల్ కంట్రీ కాదు మల్టిపుల్ కంట్రీస్లో స్టడీస్ చేశారు. ఒక కంబైన్డ్ స్టడీ విచ్ ఇన్వాల్వ్డ్ ఈ సిడిసి అప్రూవల్తో అమెరికాలో, తర్వాత యూకేలో కంట్రీస్లో ఈ డ్రగ్తో స్టడీ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చైనాలో కూడా ఒక స్టడీ చేశారండి. రెమ్డెసివిర్ ఇటువంటి పేషెంట్స్లో వాడి చూశారనమాట. సో అడ్వాన్స్ డిసీజ్లో ఇప్పటిదాకా ట్రై చేసిన యాంటీవైరల్ డ్రగ్స్లో అంటే ఉన్న వాటిలో బెటర్ ఎఫికసీ చూపించింది మాత్రం రెమ్డెసివిర్ అండి. ఓకే. కానీ ఖచ్చితంగా ఇచ్చిన వాళ్ళందరూ నార్మల్ అవుతారంటే కాదండి. కానీ ఏంటి అంటే ఏమి మందులు ఇవ్వకుండా ఉన్న వాళ్ళతో పోలిస్తే రెమ్డెసివిర్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ షోన్ మచ్ బెటర్ రిజల్ట్స్ అండి. అంటే మామూలుగా అంటే లేమని అంటే మెడికల్ నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా టాబ్లెట్ కంటే ఇంజెక్షన్ ఇంకా ఎక్కువ గుణం చూపిస్తుంది అంటుంటారు కదా, ఇస్ ఇట్ ట్రూ? అంటే ఈ విషయంలో చెప్పాలంటే అంటే ఇండికేషన్ బట్టి ఉంటుందండి. చిన్న రోగానికి చిన్న మందు ఉంటుంది, రోగం తీవ్రత పెరిగినప్పుడు దానికి తగ్గట్టు మందు ఇవ్వాలన్నమాట. సో ప్రైమరీగా ఈ రెమ్డెసివిర్ అనేది ఓన్లీ ట్రై చేసింది ఇప్పటిదాకా హయ్యర్ అంటే హై రిస్క్ పేషెంట్స్ అంటే హూ ఆర్ ఆన్ వెంటిలేషన్, హూ హ్యావ్ హై ఆక్సిజన్ రిక్వైర్మెంట్, నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ కానీ లేకపోతే వెంటిలేటర్ ఉన్న వాళ్ళలోనే ట్రై చేశారు.
మెయిన్ దీంట్లో కన్స్టెంట్ ఏంటంటే ఇది ఖర్చుతో కూడుకున్న మందు అనమాట, చాలా ఎక్స్పెన్సివ్. Okay. ఇది ఇండియాలో ఇప్పటిదాకా అంటే డైరెక్ట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ లేని మందు. తెచ్చుకోవాలి అంటే సింగిల్ డోస్ దగ్గర 40,000 పైన ఖర్చు అయ్యేదండి. Okay. సో మన వాళ్ళు ఇంకా ప్రైస్ ఎంత అన్నది నాకు ఐడియా లేదు. డెఫినెట్లీ దాంతో పోలిస్తే డెఫినెట్ బెటర్ ప్రైస్ ఉంటుంది. Right. సో సింగిల్ డోస్ అలాంటిది మినిమం 10 రోజులు వాడాల్సింది ఉంటుంది. 7,000 to 8,000 దాకా. యా 5,000 to 6,000 అంటున్నారు, ఇంకా తగ్గుతుందని కూడా చెప్తున్నారు. సో అట్లీస్ట్ ఒక 10 రెట్లు తగ్గినట్టే కదండి. సో Yeah. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డబ్బులు ఉన్న వాళ్ళకైనా అందుబాటులో లేని మంది అనమాట, తెప్పించుకోవాలి. అది ఇవాళ మనకు ఇబ్బంది ఉంది, వెంటనే మందు దొరుకుతుందా Can you say thanks to Hetero? డెఫినెట్లీ వెరీ థ్యాంక్స్ టు హెటేరో. రైట్, యా మనతో ఉన్నారు లక్ష్మీ ప్రసన్న గారు, సెంట్రల్ డ్రగ్ అప్రూవల్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఈవిడ లక్ష్మి గారు మాట్లాడదాం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే హరి గారు. మేడం, సో చెప్తున్నారు ఇక్కడ అందరూ థ్యాంక్స్ టు హెటేరో. సో ఇట్స్ రియలీ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద ఇండియన్స్. అంటే ప్రస్తుతానికి మన భారతదేశంలో ఉన్న ఎఫెక్టెడ్గా ఉన్న వాళ్ళకే సప్లై చేయగలిగే స్టేజ్లో ఉన్నాం. టుమారో వీ మే సప్లై టు ద వరల్డ్ ఆల్సో. బట్ ఈ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది? ఈ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉంటుంది, ఆ తర్వాత ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అప్రూవల్ ఇవ్వాల్సింది, రైట్? యా, సో వీటన్నిటికీ ప్రాసెస్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏమేమి క్లినికల్ టెస్ట్లు జరుగుతాయి, ఆ తర్వాత ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, రేపు ఇది మార్కెట్లోకి వస్తుంది అంటే కనుక దీని వెనక ఎలాంటి కృషి ఉంటుంది అంటే ఏం చెప్తారు మేడం? హరి గారు, మొట్టమొదటిగా సాక్షి టీవీ తరపున ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తరపున ఎంటైర్ ఫార్మా ఇండస్ట్రీకి అండ్ ఎస్పెషల్లీ హెటెరో ఫార్మా, మన హైదరాబాద్ బేస్డ్ హెటెరో ఫార్మాకి అలాగే గ్లెన్మార్క్ కి మేము కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ రెండు కంపెనీస్ ఏవైతే మనకి గ్లోబల్ గా రీసెంట్ డేస్ లో చాలా మాలిక్యూల్స్ రీపర్పసింగ్ మెడిసిన్స్ గా యూస్ చేస్తున్నారు. మనం మొదటి నుంచి కోవిడ్ వచ్చిన సిచ్యువేషన్ నుండి చూస్తే హైడ్రాక్సిక్లోరోక్విన్ విత్ అజిత్రోమైసిన్ ని మనం ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ యూస్ చేసినాయి. అండ్ ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడాను సోలిడారిటీ ట్రయల్స్ లో ఇంక్లూడ్ చేసింది. అఫ్ కోర్స్ దేర్ వాస్ సమ్ డిబేట్ గోయింగ్ ఆన్. అండ్ ఇండియా కూడాను ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కంట్రీస్ కి సప్లై చేసిన పొజిషన్ లో మనం ఉన్నాం. ఏది ఈవెన్ మన డొమెస్టిక్ రిక్వైర్మెంట్ కి మనకి సరిపోదు అని రెస్ట్రిక్షన్స్, ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టినా కూడాను ఏ కంట్రీస్ మనల్ని ఈ మెడిసిన్ కావాలి అని అప్రోచ్ అయినాయో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కి మనము సప్లై చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నాము. అలాగే దీంతో పాటుగా రీసెంట్ డేస్ లో ఫావిపిరావిర్ ఏదైతే జపాన్ బేస్డ్ డ్రగ్ ఫావిపిరావిర్ ఉందో, అది ఇన్ఫ్లుయెంజా డెవలప్ చేసిన డ్రగ్, దానికి కూడా మన ఇండియన్ కంపెనీస్ రీసెంట్ గా గ్లెన్మార్క్ phase 3 క్లినికల్ ట్రయల్స్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసి ఆ రిజల్ట్స్ ని నేషనల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉందో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళు యాక్సలరేటెడ్ అప్రూవల్ ప్రాసెస్ కింద, అంటే యూజువల్ గా దే టేక్ సో మచ్ టైం, బట్ ఇప్పుడు కరెంట్ సినారియో ఈస్ డిమాండింగ్ ఫాస్టర్ అప్రూవల్స్ కాబట్టి చాలా విత్ ఇన్ నో టైం లక్ష్మి గారు, డీసీజే అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. లక్ష్మి గారు, ఐ హావ్ టు ఆస్క్ యూ సంథింగ్ హియర్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్రూవల్ తొందరగా ఇచ్చారు అంటే ఆ పరిస్థితులు చూసి అప్రూవల్ ఇవ్వటంలో ఎలాంటి అలసత్వం కూడా మళ్ళీ అది దట్ మే గివ్ అడ్వర్స్ రిజల్ట్, రైట్? బట్ ఇంత తక్కువ సమయంలో ఎందుకంటే మనం ప్రతిరోజు చూస్తే ఈ ఆల్మోస్ట్ 15,000 పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి. సో ఈవెన్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ది గవర్నమెంట్ అఫీషియల్ ఈస్ వాల్యుబుల్ టు ది లైఫ్స్ ఆఫ్ హ్యూమన్ కదండి. సో దట్ ఈస్ వెల్ అండర్స్టూడ్ బై ద రెగ్యులేటరీ ఆఫీషియల్స్. అందువల్ల ఏదైతే డేటా మనం డెవలప్ చేస్తున్నారో, గ్లెన్మార్క్ వాళ్ళు phase 3 క్లినికల్ ట్రయల్ డెవలప్ చేస్తున్నారు. సో ఆ డేటాని బేస్ చేసుకొని జస్ట్ ఎస్టర్డే దే హావ్ గివెన్ అన్ అప్రూవల్ ఫర్ గ్లెన్మార్క్ ఫావిపిరావిర్ కి. ఇది వచ్చేసి ఓరల్ సాలిడ్ డోసేజ్ ఫార్మ్. అండ్ సబ్సిక్వెంట్ గా ఈ రోజు చూసుకుంటే మనకి హెటెరో లాబొరేటరీస్ కి రెమ్డెసివిర్ అనే మెడిసిన్ కి, ఇంజెక్టబుల్ ఫామ్ లో ఉన్న రెమ్డెసివిర్ కి అప్రూవల్స్ ఇచ్చున్నారు. సో గ్లోబల్ గా చాలా కంట్రీస్ లో ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ సబ్సిక్వెంట్ డేటాని బేస్ చేసుకొని అండ్ లోకల్ గా మన క్లినికల్ ట్రయల్ డేటాని బేస్ చేసుకొని మన డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇవి నాట్ ఫావిపిరావిర్ అయినా కానీ రెమ్డెసివిర్ అయినా కానీ అవి ఈ కోవిడ్ కోసం డెవలప్ చేసిన డ్రగ్స్ కాకపోయినా వేరే వాటి కోసం డెవలప్ చేసినవి. బట్ సబ్సిక్వెంట్ గా కోవిడ్ లో ఇవి మంచి ఎఫికసీ చూపించినాయి, సేఫ్టీ ప్రొఫైల్ కూడా ఉంది కాబట్టి అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే కాస్ట్ అనేది ఎంతవరకు వయబిలిటీ ఉంది. ఎందుకంటే మన నేషనల్ పాపులేషన్ లో ఎంతమంది బిలో పావర్టీ లైన్ లో ఉన్నారండి? ఇప్పుడు ఒక ఫావిపిరావిర్ టాబ్లెట్. లక్ష్మి గారు, ఆ పాయింట్ కి వెళ్లే ముందు ఇదే డ్రగ్ జపాన్ లో 3 నెలల నుంచి కూడా వాడుతూ ఉన్నారు. ఇట్ గేవ్ అ వెరీ గుడ్ రిజల్ట్ అనేది ఉంది. దాన్ని మీరు వౌచ్ చేస్తారా? అవునండి, ఫావిపిరావిర్ అన్నది జపాన్ బేస్డ్ కంపెనీ డెవలప్ చేసిన డ్రగ్. జపాన్ లో అప్రూవల్ అయింది, రష్యాలో అయింది, చైనాలో అయింది. ఈవెన్ చైనా వాళ్ళు ఆల్మోస్ట్ ఎప్పుడైతే డిసెంబర్ లో
కోవిడ్ పాజిటివ్ ఐడెంటిఫై చేస్తున్నారు అప్పటి నుండి దే స్టార్టెడ్ ట్రయల్స్ వాళ్ళు యూస్ చేస్తూ ఉన్నారు. సో సబ్సిక్వెంట్ గా మన మార్చ్ లో ఎప్పుడైతే మన ఇండియాలో ఈ కోవిడ్ సినారియో అనేది పెరుగుతూ ఉండిందో ఇండియన్ కంపెనీస్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాయి అండ్ సక్సెస్ఫుల్ గా ఈ ఫేజ్ 3 క్లినికల్ డేటాని డెవలప్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా మనకి అప్రూవల్స్ రావడం జరిగింది. సో గ్లెన్మార్క్ ఒక్కటే కాదండి, ఈవెన్ చాలా కంపెనీస్ లైక్ స్ట్రైట్ సార్కో ల్యాబ్స్, ఈవెన్ హైదరాబాద్ బేస్డ్ ఆప్టిమస్ ఫార్మా కూడాను వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లుగా మా దగ్గర డేటా ఉండింది. ఈవెన్ ఇప్పుడు ఈ డేటాని బేస్ చేసుకొని 4-5 కంపెనీస్ ఆల్రెడీ సబ్మిట్ చేస్తున్నారు అప్లికేషన్స్ ఇది మన రెగ్యులేటరీ అథారిటీ అప్రూవల్స్ కి. సో విత్ ఇన్ ప్రాబ్లీ ఇన్ ద కమింగ్ ఫ్యూ వీక్స్ అదర్ కంపెనీస్ కూడా అప్రూవల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి కాంపిటీషన్ పెరుగుతుందో కాస్టింగ్ అనేది కొంత తగ్గుతుంది అనేది మా అంచనా. ఎంతకాలం పడుతుంది కాంపిటీషన్ పెరగడానికి, ఈ కాస్ట్ తగ్గడానికి? మేబీ ఒక ఫ్యూ వీక్స్ అని నేను అనుకుంటున్నానండి. ఓకే. అలాగే రెమ్డెసివిర్ కూడా రెమ్డెసివిర్ అనేది మన ఇండియన్ కంపెనీస్ డెవలప్ చేసిన మాలిక్యూల్ కాకపోయినా ఇది మన కంట్రీలో పేటెంట్ స్టేటస్ ఉండింది. సో మీకు తెలుసు పేటెంట్ ఉంటే వేరే కంపెనీస్ వాళ్ళు అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు లైసెన్స్ తీసుకుంటే తప్పితే, ఎవరైతే ఇన్నోవేటర్ కంపెనీ ఉన్నారో ఇన్నోవేటర్ కంపెనీ నుండి లైసెన్స్ తీసుకుంటే తప్పితే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లేదు. సో అలాగా మన ఇండియన్ కంపెనీస్ ఆల్మోస్ట్ 6 కంపెనీస్ ఇన్నోవేటర్ కంపెనీ అయినటువంటి గిలియాడ్ నుండి వాలంటరీ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో హెటెరో అనేది ఇమీడియట్ గా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి రెగ్యులేటరీ అప్రూవల్ రావడం కూడా జరిగింది. సో విత్ ఇన్ నో టైమ్ మేబీ అదర్ 5-6 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ రేస్ లో వాటికి కూడా అప్రూవల్స్ వస్తాయి అన్నది మా అంచనా. సో ఎప్పుడైతే ఈ కంపెనీస్ అన్నిటికీ రెగ్యులేటరీ అప్రూవల్స్ వస్తాయో కాస్టింగ్ పారామీటర్స్ అనేది ఆబ్వియస్ గా ఈ మార్కెట్ డిమాండ్ ని బట్టి కాంపిటీషన్ పెరగొచ్చు. అండ్ అగైన్ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండింది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్. ఎందుకంటే ఈ రెమ్డెసివిర్ చూసుకుంటే మన 6 కంపెనీలు ఏవైతే ఇండియన్ కంపెనీస్ ఉన్నాయో ఈ 6 కంపెనీలు ఇన్నోవేటర్ కంపెనీ అయిన గిలియడ్ తో ఆల్మోస్ట్ 127 కంట్రీస్ కి సప్లై చేయడానికి అగ్రిమెంట్స్ తీసుకున్నాయి. సో ఇది నాట్ ఓన్లీ టు ఇండియా, ఆల్మోస్ట్ 127 డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలపింగ్ కంట్రీస్ కి మన ఇండియన్ కంపెనీస్ సప్లై చేసే పొజిషన్ లో ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎక్కువ కంపెనీస్ కూడా వాలంటరీ లైసెన్స్ తీసుకొని మన దేశంతో పాటు వేరే దేశాలకు కూడా సప్లై చేస్తాయి అనేటువంటి అంచనాలో ఉన్నాం. రైట్. వెన్ ఇట్ కమ్స్ టు ద మెడిసిన్ దెర్ ఇస్ నో బార్డర్స్, అందరికీ సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ 127 అండర్ డెవలప్డ్ కంట్రీస్ కి మనం సప్లై చేయగల సత్తా మనకి ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అంటే కనుక నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇండియన్ మెడికల్ ఎక్స్పర్ట్స్ డెఫినెట్గా. ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ రోజున్న పరిస్థితుల్లో మేడం చిన్న బ్రేక్ వెళ్దాం, తిరిగి వచ్చి మాట్లాడదాం. ఈ రోజున్న పరిస్థితుల్లో హెటెరో సంస్థ ఏదైతే ఈ మెడిసిన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తుందో నిజంగా అభినందనీయం. మరొక విషయం, ఇక్కడ కాస్టింగ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ 6 కంపెనీలకు కూడా ఈ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అప్రూవల్స్ వస్తే కనుక ఈ కాంపిటీషన్ దృష్ట్యా ఈ కాస్ట్ కూడా తగ్గి అందరికీ అందుబాటులో ఉంటుంది అనేది ఇంకో శుభ పరిణామం. చిన్న బ్రేక్ వెళ్దాం, తిరిగి వద్దాం, చర్చిద్దాం. లెట్స్ గో ఫర్ అ షార్ట్ బ్రేక్, విల్ బి రైట్ బ్యాక్. బ్యాక్. మానవాళిని గడగడలాడిస్తున్న కోవిడ్ మహమ్మారికి హైదరాబాదీ మెడిసిన్ సిద్ధమైంది. నగరానికి చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటెరో సంస్థ కరోనాను కట్టడి చేసే రెమ్డెసివిర్ ఔషధాన్ని కోవిఫర్ ఇంజెక్షన్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇన్వెస్టిగేషన్ యాంటీ వైరల్ మెడిసిన్కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించినట్లుగా సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. ఈ ఇంజెక్షన్స్ను 1,00,000 డోసులు సిద్ధం చేశామని, సోమవారం నుంచి ఇవి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని కూడా సంస్థ ప్రకటించింది. దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. సో మనతో అతిథులు ఉన్నారు. విజయభాస్కర్ గారు, మీరు చెప్పండి. సో ఇంతకుముందు మీరు చెప్పారు, సో ఎలాంటి ట్రయల్స్ నిర్వహిస్తారు, ఎలా ఇది మార్కెట్లోకి వచ్చింది అనేది. గ్లోబల్ మార్కెట్ గురించి కూడా లక్ష్మి గారు మాట్లాడడం మనం చూసాం. వేర్ డు వి స్టాండ్ వెన్ ఇట్ కమ్స్ టు అబ్సల్యూట్లీ రైట్ అండి. మొదటగా యాక్చువల్లీ ఏపీ గవర్నమెంట్ సీఎం గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ ఆర్ గోయింగ్ అప్. అబ్సల్యూట్లీ అది నెసెసరీ అండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత తొందరగా మనము ఐడెంటిఫై చేసి వాళ్ళని కంటైన్మెంట్ చేస్తే ఆ 70-80% పాపులేషన్ కెన్ గో ఫర్ వర్క్. సో ఇఫ్ యూ డిలే ఇన్ టెస్టింగ్ unnecessarily we are containing all other people who are normal. ఎందుకంటే ఈ రిలాక్సేషన్ టైంలో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై దోస్ టెస్టెడ్. సో ఈస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ అండ్ రియలీ అప్రిషియబుల్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాబిఫ్లో చూసుకుంటే అబ్సల్యూట్లీ మోడరేట్ను సివియారిటీకి మధ్యలో లంగ్ సివియారిటీని బట్టి ఇప్పుడు ఎఫెక్ట్ అయిన వాళ్ళలో, పాజిటివ్గా ఉన్న వాళ్ళలో మీరు చెప్పే ఈ స్టేజ్ ఎంతమందికి ఉందంటే ఏం చెప్తారు? ఏది మీరు నాట్ సివియర్, హూ నీడ్స్ ఆక్సిజన్ కన్నా
ముందున్నవాళ్ళు? హార్డ్లీ 10%. బిఫోర్ 80 to 90% ఉంటారు. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ టు ద ఐసీయూ 10% ఉంటారు. అందులో 2 to 3% డెత్ అవుతుంది. Okay. ఒకటి. రెండోది దట్ మీన్స్ ఇప్పుడు ఏదైతే ఈ డ్రగ్ వచ్చిందో yes మోర్ దెన్ that will- 80% we can have a good relief. Right. ఒకటి. రెండోది సివియారిటీ పోకుండా కాపాడుకోవచ్చు. రెండోది ఇందులో ఐవి కూడా వస్తుంది కదా, దట్ విల్ బి యూజ్డ్ ఫర్ ద ఐసీయూ పేషెంట్స్. Okay. టాబ్లెట్స్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పటికీ గాంధీలో ఏ ఫెసిలిటీస్ ఉన్నా కూడా 98% రికవరీ రేట్ ఉంది అంటే 98% రికవరీ రేట్ ఉందంటే మనకు హైడ్రాక్సిక్లోరోక్విన్ హెల్ప్ చేసింది, రెమ్డెసివిర్ హెల్ప్ చేసింది, రుటినావిర్ హెల్ప్ చేసింది, లుపినావిర్ హెల్ప్ చేసింది, మొన్న ప్లాస్మా ట్రయల్ చేశారు, అది హెల్ప్ చేసింది, ఇప్పుడు డెక్సామిథోజన్ వాడుతున్నారు, అది హెల్ప్ చేస్తుంది, రేపు వచ్చే ఈ ఫ్యాబిఫ్లూ కూడా డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. మనకు రికవరీ రేట్ చాలా బాగుంటుంది. రైట్. ఇంతకుముందు రామచంద్ర రెడ్డి గారు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ లేవనెత్తారు. సో మన భారతదేశంలో ఉన్న పాపులేషన్ కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక డిఫెన్స్కి తర్వాత ఈ మెడికల్ Ideal, రీసెర్చ్ correct. ఈ రెండిటికి భారతదేశం అంటే ఈ ఫినాన్షియల్ హెల్ప్ కానీ లేకపోతే ఈ ఫండ్స్ కానీ అలొకేట్ చేస్తే కనుక మనం ఇలాంటి పరిస్థితులు అంటే ఇది ఒక పెద్ద గుణపాఠంగా ఉంది ప్రపంచం మొత్తం యావత్ 100%. ప్రపంచానికి. సో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే దానికి సమాయత్తం అవుతాం అనుకోవచ్చా? సో First of all, వై డోంట్ యూ గైస్ ఎన్నిసార్లు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు గవర్నమెంట్? ఈ పాపులేషన్కి రిక్వైర్మెంట్, ఈ హ్యూమన్ లైఫ్కి రిక్వైర్మెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఈ రెండింటి మీద బడ్జెట్ కేటాయిస్తే ప్రొడక్టివిటీ బాగుంటుంది. హెల్త్ అదర్ అండ్ చూసుకుంటే కనుక ఇఫ్ యూ లుక్ ఎట్ కంపేర్ టు అదర్ ఇరిగేషన్స్ కానీ డిఫెన్స్ కానీ బయో వార్ గురించి మాట్లాడుతున్నారు దేశ సో సమగ్రత. మోర్ ఓవర్ ఇట్స్ అన్ మెడికల్ ఎమర్జెన్సీ. R&Dకి కానీ ఇండస్ట్రియలైజేషన్ కానీ బయో మెడికల్ ఇండస్ట్రీస్ కానీ కావాల్సిన కేటాయించాల్సిన బడ్జెట్ మన ఇండియన్ గవర్నమెంట్ కేటాయించలేకపోతుంది. రెండోది మన దాంట్లో ప్రైవేట్ సెక్టార్లో అంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్న కంపెనీస్ హార్డ్లీ 2 to 5%, నాట్ మోర్ దెన్ 5%. అంతా ఎంఎన్సీ కంపెనీస్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఎంఎన్సీ కంపెనీస్ పార్ట్నర్షిప్లో చేస్తున్నారు తప్ప ఇండిపెండెంట్గా R&D చేయలేని పరిస్థితిలో ఉంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఎంఎన్సీ కంపెనీస్తో టైఅప్ అయ్యి R&D ద్వారా రెడ్డి ల్యాబ్స్ కానీ ఏవైనా కానీ లాక్ ఆఫ్ ఫండ్స్. Yeah, because of lack of funds. Unless until MNC companies invest చేయండి, they are not able to go ahead. Even Reddy Labs కూడా ఒకప్పుడు MNC కంపెనీస్ ద్వారానే బల్క్ ప్రొడక్ట్స్ మొదలెట్టింది. R&Dలో ఒమేజ్ అనే టాబ్లెట్ క్యాప్సూల్ డెవలప్ చేసిన తర్వాత 90% అబ్డమిన్ సర్జరీస్ కంట్రోల్ అయిపోయినాయండి. యూ డోంట్ బిలీవ్ బిఫోర్ ఒమేజ్ ఎరా ఆల్మోస్ట్ ఎవ్రీ డే వీ యూస్ టు డూ అల్సర్ సర్జరీస్ ఎవ్రీ డే. పీజీస్కి అదొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఉండేది. ఎప్పుడైతే ఆ రెడ్డి ల్యాబ్స్ ఒమేజ్ టాబ్లెట్ అని పెట్టారు, ఒమిప్రజోల్ టాబ్లెట్, అప్పటి నుంచి 90% సర్జరీస్ స్టాప్డ్. అంటే చూడండి R&Dలో ద మాలిక్యూల్కి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ పేటెంట్ ఏదైనా మాట్లాడినా లేకపోతే MNCs తోటి టైఅప్ చేసుకున్నా అది కేవలం ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల మన భారతదేశం వాళ్ళ మీద ఆధారపడుతుంది. నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ వి హావ్ ప్రొఫెషనలిజం ఉంది, ప్రొఫెషనల్స్ ఉన్నారు, సైంటిస్టులు బాగున్నారు, మోర్ they're working out very well in other countries. Okay. So why not we provide in India? ఆ బడ్జెట్ అంతా 6% ఉంది మన బడ్జెట్లో. 6% ఎక్కడ సరిపోద్ది? ఆ 6% లో 2 to 3% రిలీజ్ చేస్తారు, 6% రిలీజ్ చేయరు. రామచంద్ర రెడ్డి గారు, మీరు లేవనెత్తిన పాయింట్లోనే ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వమే ఉంది. ముఖ్యంగా మాట్లాడాలంటే కనుక ఎడ్యుకేషన్కి మీ ప్రభుత్వం ఇస్తున్న ఇంపార్టెన్స్ అందరం చూస్తూ ఉన్నాం. ఒక పక్క ఇంగ్లీష్ మీడియం అన్నా కానీ లేకపోతే విద్యా వైద్యానికి మీరు ఇస్తున్న ప్రాధాన్యత అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రీసెర్చెస్ స్కూల్ నుంచే బిగిన్ అవ్వాలి అంటే కనుక దానికి మీ ప్రభుత్వం తరపున మీరు తీసుకోబోతున్న నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? అవి ఇది సమయం అనుకోవచ్చా దాని అంతటి కూడా ఇనిషియేషన్? అంటే ఇప్పుడు సీఎం గారు ఏదైతే ఇంగ్లీష్ మీడియం పెట్టాలనేది ఏంటంటే ఆయన స్వతహాగా ఒక మంచి ఎడ్యుకేటర్ కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా నేను ఓ PhD డాక్టరేట్ని, కానీ తెలుగు మీడియం చదువుకున్నాను కాబట్టి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీగా మాట్లాడాలన్నా ఫారినర్స్తో కమ్యూనికేట్ చేయాలన్నా చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది. 100%గా తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి ఏంటంటే మన తెలుగు అంటే అమ్మతో సమానమే మాతృభాష. మనకు ప్రపంచాన్ని కమ్యూనికేట్ చేయాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలా. ఆ ఇన్స్ట్రుమెంటే లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ అనేది అందరూ వాడుతున్న భాషలో మనకు ప్రావీణ్యం అంటే ఖచ్చితంగా ఇంగ్లీషే. ఈ సైన్స్ అండ్ రీసెర్చ్ దీంట్లో ఇంగ్లీష్ లేకుండా ఎవరైనా ఎక్సెల్ అవ్వగలరా? లేదు. లాంగ్వేజ్ లేనిది కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయండి. ఐఎమ్ షూర్ ఇండివిజువల్ గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తగ్గుతాయి. లాంగ్వేజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ వాంట్ అ కమెంట్ ఫ్రమ్ యూ గైస్, లైక్ బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ అండ్ డాక్టరేట్స్ అండ్ రీసెర్చ్ చేసిన వాళ్ళగా మీరు చెప్పండి, ఈ రాబోయే జనరేషన్
యా తెలుగు అమ్మ ఇంట్లో మనకి చాలా అవసరం. బట్ బయట కాలు అడుగు పెడితే ఇప్పుడున్న రీసెర్చ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాట్ ఈస్ ఇట్ స్టాండ్స్ అంటే బుక్స్ కానీ మనకు ఈ లైబ్రరీస్ దొరకాలంటే ప్రపంచవ్యాప్తంగా ఏమైందంటే మనకు కొన్ని పరిమితులు ఉంటాయి. మాతృభాషలు ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో ఫ్రీగా మాట్లాడుకోగలం, తెలుగులో ఫ్రీగా చదువుకోగలం. అవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఇంకా మనము ఆ డిస్కషన్ లేని సమాధానం ఏంటంటే వరల్డ్ వైజ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. డిస్కషన్ లేని సమాధానం ఉన్న ఈ ప్రశ్నకి దాన్ని ఒక వివాదం చేస్తున్న పరిస్థితుల్ని ఓ డాక్టర్ ఏం చెప్తారు? మెడికల్ పాలిటిక్స్ బీయింగ్ ఎ డాక్టర్ మెడికల్ ఎక్స్పర్ట్ యూ మన ఇండియాలో మనం మెడికల్ ఫీల్డ్ లో ఏ బుక్ చదవాలన్నా లిటరేచర్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. రాజకీయవేత్తలారా, ఇంగ్లీష్ మీడియాన్ని అభ్యంతరపరుస్తున్న అందరికీ కూడా ప్లీజ్ దయచేసి వినండి. మీకు తెలియని ఇష్యూ కాదు, రాజకీయాల్ని పక్కన పెట్టండి. ఇలాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో, భయానకమైన పరిస్థితుల్లో ఈ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఎంతవరకు వెళ్లాల్సిన అవసరం ఉందో, దీని అంతటికీ హిండ్రెన్స్ ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ టు సే దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్లీజ్ యూ హ్యావ్ టు నో దట్. ప్లీజ్ సార్. మనం రోజువారీ చదవాల్సిన బుక్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ ఇంగ్లీష్ లిటరేచర్లోనే ఉంటాయండి. యూ డోంట్ గెట్ ఎనీ బుక్ ఇన్ అదర్ లాంగ్వేజ్ అనమాట. అట్లీస్ట్ మన ఇండియన్ మెడికల్ కరిక్యులంలో ఎవ్రీ సబ్జెక్ట్ యూ టేక్. సో భాష కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది. తెలుగు నుంచి వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోవాలంటే డెఫినెట్లీ అర్థం చేసుకుంటారండి, అక్కడ ప్రాబ్లం ఉండదు. కానీ ఏంటి అంటే ఫైనల్ గా ఇప్పుడు మన దాంట్లో చాలా మంది విద్యావేత్తలు ఉంటారండి, చాలా గొప్ప గొప్ప డాక్టర్లు ఉంటారు. కానీ ఏంటి అంటే ఫైనల్ గా చదువుకున్నది బయట పెట్టేటప్పుడు పేపర్స్ రాస్తారు, రీసెర్చ్ ఆర్టికల్స్ ఉంటాయి, దాంట్లో లాంగ్వేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఆర్టికల్స్ లక్ష్మి గారు దీని మీద మీరు కూడా కమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రీసెర్చ్ కి మన భారతదేశం ఇస్తున్న సహకారం ఒకవైపు ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే యూనో ఎంకరేజ్మెంట్ చేసే విధంగా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ వర్సెస్ అదర్ స్టేట్స్ అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ నెసెసరీ, ఎంతవరకు అవసరం. ఇప్పుడు రాజకీయాలు చేస్తున్న వాళ్ళకి అఫ్ కోర్స్ మీరు రాజకీయాల్లోకి మిమ్మల్ని లాగాలనే ఉద్దేశం కాదు, బట్ ఐ వాంట్ యువర్ వ్యాలిడ్ కమెంట్ ఆన్ దిస్. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? లెట్స్ గో ఫర్ అనదర్ షార్ట్ బ్రేక్. విల్ బి బ్యాక్. దేశంలో కోవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కోవిఫర్ క్లినికల్ ట్రయల్స్ పాస్ అవ్వటం, అప్రూవల్ కూడా రావటం అనేది నిజంగా అభినందనీయం. డాక్టర్ బి పార్థసారథి రెడ్డి గారికి అభినందనలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో మనం ప్రస్తుతం ఉన్నాం. లక్ష్మి గారితో మాట్లాడుతున్నాం. లక్ష్మి గారు, సో బ్రేక్ ముందు మాట్లాడుతున్న పాయింట్, ఈ రీసెర్చ్ ఏదైతే ఉందో దీనికి ఖర్చు పెట్టాల్సింది కానీ కేటాయించాల్సిన బడ్జెట్స్ విషయం ఒకటైతే, ఎడ్యుకేషన్ విధానం ఏ విధంగా ఉండాలి, ఈ రీసెర్చ్ కానీ ఈ మెడికల్ ఎక్స్పర్ట్స్ అతి ఎక్కువగా ఉన్న మన దేశంలో వాళ్ళు ఎందుకు ఎక్కడ ల్యాగ్ బిహైండ్గా ఉన్నారు అంటే మీ కమెంట్ ఏంటండి? రీసెర్చ్ విషయం తీసుకుంటే అండి, మన ఇండియన్ కంపెనీస్ చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ ని దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ద రీసెర్చ్. నిజానికి మనము మన ఎంటైర్ ఇండస్ట్రీ జెనరిక్ స్పేస్ లోను వాల్యూమ్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో ఉన్నారు, కానీ ఈ R&D మాలిక్యూల్స్ ని న్యూ మాలిక్యూల్ స్పేస్ లో చాలా వెనకబడి ఉన్నారు. ఇప్పుడు కరెంట్ సినారియోలో చూస్తే ఓవరాల్ గ్లోబల్ టాప్ 10 మాలిక్యూల్స్ అన్ని బయోసిమిలర్స్ ఉన్నాయి. బట్ నన్ ఆఫ్ ది ఇండియన్ కంపెనీ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ దోస్ టాప్ 10 మాలిక్యూల్స్. వెరీ లైక్ సింగిల్ డిజిట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ మాత్రమే బయోసిమిలర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాయి. సో మనము ఇక ముందు ఇండియన్ ఇమేజ్ అనేది ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ గా కంటిన్యూ అవ్వాలి, లాంగ్ రన్ లో కంటిన్యూ అవ్వాలి అంటే దెర్ ఇస్ నో డౌట్ దట్ అన్ని కంపెనీస్ ఈ R&D స్పేస్ లో రీసెర్చ్ యాక్టివిటీస్ ని ఎన్హాన్స్ చేయాలి. ఈ కాంప్లెక్స్ జెనరిక్స్ అయినా కానీ బయోసిమిలర్స్ లో కానీ వాళ్ళు ఎక్సెల్ అవ్వాలండి. అదర్వైజ్ లాంగ్ రన్ లో మనము ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మీ ఫస్ట్ క్వశ్చన్. అండ్ దెన్ సెకండ్ క్వశ్చన్ చూస్తే చాలా కంట్రీస్ లో both the pharma industries, not only pharma industries and educational institutions అనేవి they go on hand in hand each other. సో మన దురదృష్టవశాత్తు మన ఇండియన్ సినారియోలో ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్. ఇది ఈ పాయింట్ అనేది చాలా వేదికల పైన చర్చించ జరుగుతున్నది. అండ్ ఆ కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈవెన్ పాలసీ మేకర్స్ కూడా అర్థం చేసుకున్నారు. మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేబీ ఫ్యూచర్ లో అట్లీస్ట్ వీ హోప్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి R&D కి తగ్గట్టుగా అండ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా పనిచేస్తాయని మనం హోప్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ డిస్కస్ చేస్తున్నారు, లాంగ్వేజ్ విషయం వచ్చేసి. మై పర్సనల్ ఒపీనియన్, ఐఎమ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్, బట్ మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ టు ద నాలెడ్జ్. ఎందుకంటే ఐ హావ్ బీన్ టు చైనా అండ్ ఐ హావ్ బీన్ టు జర్మనీ. అక్కడ దే లెర్న్ దేర్
entire knowledge or education system in their own language, but they are doing in lot of research and chala రంగాల్లో they are excelling. ఈవెన్ మనం జపాన్ తీసుకున్నా కూడాను దే ప్రిఫర్ దేర్ ఓన్ లాంగ్వేజ్. జర్మనీ అయినా, రష్యా అయినా, చైనా అయినా. సో ఈ కంట్రీస్ మనం తీసుకుంటే there is a difference I must say here. There is a difference I must say here, లక్ష్మి గారు మన భారతదేశంలో 13-14 లాంగ్వేజ్లు ఉంటాయి. సో are we learning the national language here? Are we talking about the mother tongue here? So what are we talking about? English being an Indian, so English కున్న ప్రాధాన్యత ఎవరు అవునన్నా కాదన్న లేనిది నిజమా కాదా? ఎస్, మీరు చెప్పిన మాట చైనా ఆర్ జాపనీస్, దట్ ఇస్ అ నేషనల్ లాంగ్వేజ్. దేర్ ఆర్ నో మల్టీ లాంగ్వేజ్ సిస్టమ్ దేర్. దట్స్ వాట్ అండి. ఇప్పుడు యాజ్ ఏ హోల్ కంట్రీ గనుక మనం ఒక సిస్టమ్ ని డెవలప్ చేసుకొని ఒక లాంగ్వేజ్ లో So what is it? ప్రాబ్లీ You tell me what is it? బ్యారియర్స్ అనేవి, You tell me what is it? బ్యారియర్స్ మనం ఓవర్. No, you tell me what is the accepted language in India? Of course you are true. ఇప్పుడు హిందీ No, అన్నది you are right. What you said is right for the family and within your society. But the world language is English. శేఖర్ గారు ఇక్కడ This is not a debate about the language, definitely not, Lakshmi garu. Don't take me wrong. నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ పాయింట్ అసలు తీసుకోవడానికి కారణం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియాలో నాకు 39 years, ఇప్పటి వరకు నేను తెలుగుకే ప్రాధాన్యత ఇస్తా. కానీ ఏ బుక్ కూడా తెలుగులో దొరకదు. ఇండియాలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ 16 భాషలు ఉన్నాయి. లిపి లేని భాష చాలా ఉన్నాయి. నాలెడ్జ్ కి అది హిండరెన్స్ కాదు కానీ డెలివర్ చేయడానికి ఖచ్చితంగా hindrance. Will you deny that? ఇక్కడ శ్రీలక్ష్మి గారు Will you deny that? ఇండియాలో బుక్స్ దొరకవు. ఇక్కడ మన అసలు డిస్కషన్ లేదు. నేను ఇందాక చెప్పి ఇప్పుడు చెప్తున్నా, ఇండియాలో మీకు తెలుగులో రీసెర్చ్ బుక్కే దొరకదు. బుక్ లేకుండా మీరు మమ్మల్ని రీసెర్చ్ చేయమంటే ఎట్లా కుడుతుంది? తెలుగులో బుక్ ఉండదండి. మీరు ఎనీ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ పోండి, ఆంధ్ర యూనివర్సిటీ పోండి, తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోండి, లైబ్రరీకి వెళ్తే పిహెచ్డి బుక్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి. ఇక్కడ అసలు డిస్కషన్ అవసరం లేదు. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే యాక్చువల్ గా నేను ఇందాక చెప్పింది కొంచెం ఇన్కంప్లీట్ అయింది. ఇండియాలో ఈ మేడం గారు చెప్పినట్టుగా, డాక్టర్ గారు చెప్పినట్టుగా అందరూ మంచి పాయింట్స్ లేవనెత్తారు. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఈ మన రీసెర్చ్ సెంటర్స్కి కొలాబరేషన్ ఉండాలి. అది లేదు. ఇంకోటి ఏంటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో చొరవతో ఆలోచించి వైజాగ్లో ఉన్న ఫార్మాసిటీ కట్టారు. వైజాగ్లో ఉన్నటువంటి ఇవాళ ఫార్మాసిటీ ఒక వరల్డ్ క్లాస్ లెవెల్లో ఫార్మాసిటీ కట్టారు. ఈ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ కానీ, సాలిడ్ వేస్ట్ కానీ, అసలు మొత్తం వేస్ట్ మేనేజ్మెంట్ కానీ చాలా చక్కగా చేసి ఇండస్ట్రీ మీద బడ్డన్ లేకుండా ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా చేసి గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. అలాంటి క్లస్టర్స్, అలాంటి ఫార్మాసిటీలు ఇప్పుడు హైదరాబాద్లో కూడా ప్లాన్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తారు. అది కూడా ముగింపు దశ. అలాంటి ఇండస్ట్రీ క్లస్టర్స్ కానీ ఫార్మాసిటీ చాలా ఎక్కువ రావాలి. అప్పుడు ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం. కానీ అలాంటి ఇండస్ట్రీస్ పెట్టకుండా పర్మిషన్స్కి ఇండియాలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈరోజు అప్లై చేసుకుంటే ఒక డ్రగ్కి, ఈరోజు నేను ఈ ఇంటర్మీడియట్ చేస్తాను, ఈ ఏపీ చేస్తాను, డ్రగ్ చేస్తాను చెప్తే 6 months 7 months ఫైల్ వాళ్ళు చూడడం జరుగుతుంది. అక్నాలజ్మెంట్ అప్పుడు ఇస్తారు. దాంతో 2-3 సంవత్సరాలు నిబద్ధత గురించి కూడా మాట్లాడాలంటే ఫార్మా కంపెనీస్ ఈ రోజు పార్థసారథి రెడ్డి గారు ఇంతకుముందు మీరు మాట్లాడారు, హెటోరో సంస్థ ఏదైతే ఉందో 4 నెలల నుంచి ఎక్స్టెన్సివ్ గా రీసెర్చ్ కానీ లేకపోతే వాళ్ళు దృష్టి సారించిన విధానం కానీ ఈ రోజు డ్రగ్ రేపు మొత్తం మార్కెట్ లో 5-6 వేలకే లభ్యం అవుతుంది అంటే కనుక దీని వెనక ఉన్న దాని గురించి కూడా మాట్లాడారు. ఇటీవలనే ఆయన కంపెనీకి వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళు అసలు ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో వాళ్ళకున్నటువంటి రిసోర్స్ను అన్నింటిని ఉపయోగించుకొని ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ను వాళ్ళ R&D డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్గా దీని మీద కేటాయించి వాళ్ళు చాలా చక్కగా పనిచేశారు. వాళ్ళ ఎంటైర్ R&D టీము రత్నాకర్ రెడ్డి గారని ఆయన హెడ్, ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ మొత్తం చైర్మన్ గారి దగ్గర అందరు కూర్చొని 24/7 అన్ని కంపెనీస్తో వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్, ఫాస్ట్ ఎక్స్పీరియన్స్, ఈ హెచ్ఐవి డ్రగ్స్ మీద గురించి గతంలో చాలా కంపెనీ చేసినాయి, హెట్రో కూడా చేసింది. ఆ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు ఉపయోగపడింది దీనికి, ఈ డ్రగ్కి. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని ఈ ఇండస్ట్రీస్కి అటాచ్మెంట్ చేస్తే not only that, in Hyderabad, around Hyderabad, in ethics committee, we are going through the BAB studies అంటే clinical trials చూస్తున్నాం కదా. You don't believe they are investing far better than a corporate hospital. ఒక్కొక్క BAB స్టడీస్, క్లినికల్ ట్రయల్ చేసే వాళ్ళు కూడా MNC కంపెనీస్ తోటి చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గ్రోయింగ్ అప్ లైక్ ఎనీథింగ్, నో డౌట్ ఇన్ ఇట్. ఈ క్లినికల్ ట్రయల్స్ ద్వారానే మనం లాట్ ఆఫ్ డ్రగ్స్ వీ కెన్ ఇన్వెంట్, దేర్ కాంప్లికేషన్స్, దేర్ సైడ్ ఎఫెక్ట్స్, అండ్ ద బెటర్ డ్రగ్ని ఫార్మ్ ఆఫ్లో చేసేసి వీ కెన్ ఇంట్రొడ్యూస్ టు ద బెనిఫిట్ టు ద పీపుల్. సో దట్ ఈస్ రాబోయే రోజుల్లో ఈ ఏదైతే మీరు చెప్పిన ప్రాసెస్లో మెడికల్ సిస్టమ్ అడ్వాన్స్ అయితే గనక అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటే ఒక మెడికల్ ఎక్స్పర్ట్గా మీరు అంటే
ఇప్పుడు ప్రపంచానికి ఏది ఎసెన్షియల్ సర్వీస్ అనేది క్లియర్గా తెలిసిందండి. అంటే హెల్త్ ఇన్ని రోజులు పట్టించుకునేవారు కానీ కోర్ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదనమాట. యాజ్ అ డాక్టర్ యూ టెల్ మీ, అంటే ఇప్పటి వరకు కరోనా ముందుకి ఏదైతే జీవన విధానం జీవన శైలి ఏదైతే ఉందో జనాల్లో ప్రజల్లో ఈ 4 నెలల తర్వాత రాబోయే రోజుల్లో మార్పు ఖచ్చితంగా ఉంటుంది. కరోనా ఒకటి పక్కన పెడితే జనాలు హెల్త్ అవేర్నెస్ అనేది బాగా పెరిగింది. జనాల్లో అంటే ఏం చేస్తే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, సో హెల్తీ లైఫ్ స్టైల్స్ మీద ఆరోగ్యం మీద చాలా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఒక విధంగా ఇది మంచిదనే చెప్పాలి. సో ఈ హెల్తీ లైఫ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుంది అంటే రోగం రాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందండి. నాట్ జస్ట్ ఫ్రమ్ కరోనా, ఈ హెల్తీ లైఫ్ స్టైల్ పాటించడం వల్ల డయాబెటీస్ రిస్క్ కానీ, హైపర్ టెన్షన్ రిస్క్ కానీ, ఇప్పుడు చుట్టుపక్కల పరిసరాలన్నీ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇటువంటి ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ మామూలుగా ఈ సీజన్లో వానాకాలంలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, సాధారణంగా మలేరియా లాంటి ఇన్ఫెక్షన్ చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఈ క్లీన్లీనెస్, హెల్త్ అవేర్నెస్ ఎక్కువైపోయి జనాలు శుభ్రంగా మెయింటైన్ చేయడం వల్ల ఈ ఇటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి. అండ్ గవర్నమెంట్స్ కూడా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రివెంటివ్ మెడిసిన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. ఏదైనా సరే రోగం వచ్చిన తర్వాత దాన్ని అడ్రస్ చేయడం కంటే రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే జనాల నుంచి కోఆపరేషన్ కావాలండి. అన్ని గవర్నమెంట్స్కి చెప్పలేము. గవర్నమెంట్ షుడ్ డూ దేర్ జాబ్. అంటే ఇప్పుడు చుట్టుపక్కల అంటే లార్జ్ స్కేల్ వాటర్ డిపాజిట్స్ ఉంటాయి, అవి క్లీన్ చేయడము, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్, ప్రాపర్ వేస్ట్ డిస్పోజల్, అవి వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో మాత్రం జనాలు కూడా వాళ్ళకు అవగాహన ఉండాలి. మన ఇంటి ముందు కాదు పక్కన ఇంటి ముందు పారేయటము, వీల్చైర్లో పారేయటం, ఇవి మానేసి వాళ్ళు కూడా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కమ్యూనిటీ పరంగా కొంచెం కాషియస్గా ఉన్నారనుకోండి, డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ ఇన్ లాంగ్ టర్మ్. రైట్. లక్ష్మి గారు మీరు చెప్పండి, ఇప్పటికే 3 దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా సంస్థలు పూర్తి చేసినట్లుగా, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఫవిపిరవిర్ ఆర్ ఒమిఫెనోసిర్, ఇస్ దట్ రైట్? Yeah, so we don't know the medical terminology. లక్ష్మి గారు, ఈ 3 దశల క్లినికల్ ట్రయల్సే ఉంటాయా? ఒక మెడిసిన్ లేకపోతే ఒక ఏదైనా అప్రూవల్ రావాలి అంటే కనుక ఎన్ని దశల్లో ఇది చేయాల్సి ఉంటుంది? రెగ్యులేటరీ ఏం చెప్తుంది అంటే ఏం చెప్తారు? ఒక డ్రగ్ అప్రూవల్ ఇవ్వాలి అంటే అండి phase 3 క్లినికల్ ట్రయల్స్ జరిగి ఆ డేటాని బేస్ చేసుకొని లైసెన్స్ ఇస్తారు. బట్ అగైన్ వన్స్ డ్రగ్ ని మన పేషెంట్స్ కి అడ్మినిస్ట్రేట్ చేసినాక దెర్ ఇస్ ఆన్ గోయింగ్ పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అనేది ఉంటుంది. సో దాని గురించే ఇప్పుడు మనము ఇఫ్ గ్లెన్మార్క్ ఇచ్చినటువంటి ఫవిపిరవిర్ లో వాళ్ళ లేబుల్ పైన దే హావ్ క్లియర్లీ ఇన్స్ట్రక్టెడ్ ఎవరైతే పేషెంట్ కి మనం ఈ డ్రగ్ ని అడ్మినిస్ట్రేట్ చేస్తున్నామో ప్రతి పేషెంట్ నుండి ఒక ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకొని వాళ్ళ ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేయాలి. అంటే ఏ కైండ్ ఆఫ్ రిలీఫ్ వస్తుంది, ఏదైనా ఫర్దర్ సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయా ఏంటి అనేది. సో డెఫినెట్ గా ఒక ప్రోడక్ట్ అప్రూవల్ చేసినాక పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మనకి ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, అది చేయవలసి ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటితో పాటుగా నేను ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫవిపిరవిర్ అండ్ రెమ్డెసివిర్ అనేది సీరియస్ ఇల్ ఐదర్ ఫవిపిరవిర్ వచ్చేసి మోడరేట్ టు మైల్డ్ కేసెస్ కి రికమెండ్ చేశారు, అలాగే రెమ్డెసివిర్ అనేది సివియర్లీ ఇల్ పేషెంట్స్ కి రికమెండ్ చేస్తున్నారు. బట్ మనం గ్లోబల్ డేటాని చూస్తే ఈ రెండింటి మాలిక్యూల్స్ తో పాటుగా రీసెంట్ గా యునైటెడ్ కింగ్డమ్ లో డెక్సామెథసోన్ అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ సబ్సిక్వెంట్ గా యూకేఎంహెచ్ఆర్ఏ ఏదైతే రెగ్యులేటరీ అథారిటీ ఉండిందో, యునైటెడ్ కింగ్డమ్ రెగ్యులేటరీ అథారిటీ, వాళ్ళు కూడా ఎమర్జెన్సీ అప్రూవల్ ఇచ్చున్నారు డెక్సామెథసోన్ కి. సో మనము సేమ్ కైండ్ ఆఫ్ స్టడీస్ మన ఇండియాలో కూడాను మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ డెక్సామెథసోన్ ని కనుక మనము తీసుకురాగలిగితే, ఇది వెరీ ఓల్డ్ మాలిక్యూల్ అండి, మనం ఒక ఎంటైర్ ట్రీట్మెంట్ 100 రూపీస్ లో మనం తీసుకురాగలం. సో దీనిపైన స్టడీస్ చేసి దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా మంది పేషెంట్స్ కి మనము ఈ కోవిడ్ బారి నుండి మనం రక్షించగలం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫవిపిరవిర్ అయినా రెమ్డెసివిర్ అయినా ఓవరాల్ ట్రీట్మెంట్ కాస్ట్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఫవిపిరవిర్ వచ్చేసి ఆల్మోస్ట్ 13,000 ఎంటైర్ డోస్ క్యాలిక్యులేట్ చేస్తుంది అంటున్నాను. అంటే 103 రూపీస్ పర్ టాబ్లెట్ అన్నా కూడాను అది 14 days డ్రగ్ రెజిమ్. సో 14 days కి ఎంటైర్ కాస్ట్ 13,000 దాకా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే రెమ్డెసివిర్ ఒక వైలు 5,000 అప్రాక్సిమేట్ గా అంటున్నారు, బట్ ఎంటైర్ డోసేజ్ వచ్చేసి 5 days అడ్మినిస్టర్ చేయవలసి ఉంటుంది. ఈవెన్ సివియర్ కేసెస్ లో 10 days కూడా అడ్మినిస్టర్ చేయవలసి ఉంటుంది. సో ఎంటైర్ ఈ 5 days కి కానీ 10 days కి కానీ ఓవరాల్ కాస్ట్ 30,000 నుంచి 40,000 అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎంతమంది మన ఇండియాలో ఎంతమంది ప్రజలు దీనిని ఎఫర్ట్ చేయగలరు? ప్రాక్టికల్ గా ఈ కరెంట్ సినారియోలో అనేది చాలా కష్టం అవుతుంది. అదే మనము ఏదైతే ఓల్డ్ మాలిక్యూల్స్ వెరీ లో కాస్ట్ అవైలబుల్ అయ్యే మాలిక్యూల్స్ లైక్ డెక్సామెథసోన్ ఉంది, హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడుతున్నారు. ఆల్మోస్ట్ మనకి చాలా గ్లోబల్ గా చాలా కంట్రీస్ వాడినాయి.
అది కూడా చాలా తక్కువ కాస్ట్ లో వస్తుంది. అండ్ రీసెంట్ గా బంగ్లాదేశ్ లో వన్ ఆఫ్ ది డాక్టర్స్ వాళ్ళ స్టడీస్ లో ఏమన్నారంటే ఈ ఐవర్మెక్టిన్ విత్ డాక్సిసైక్లిన్ అవి కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి అన్నారు. బంగ్లాదేశ్ లో వాళ్ళు ఒక 60 పేషెంట్స్ కి చూస్తే ఆల్మోస్ట్ అన్ని పేషెంట్స్ లో దే హావ్ సీన్ ఏ గుడ్ రిజల్ట్స్, కంప్లీట్ రికవరీ విత్ ఇన్ 4 days లో వచ్చింది అన్నారు. Right. ఈవెన్ ఆ డ్రగ్ కాంబినేషన్ కూడాను చాలా తక్కువ కాస్ట్ లో, నాట్ ఈవెన్ 100 రూపీస్ కాస్ట్ లో మనకి ట్రీట్మెంట్ అనేది రైట్, జరిగిపోతుంది. ఒక జెనరిక్ ఆ మెడిసిన్ గా ఇది combination- ఎప్పుడు వస్తుంది మార్కెట్లోకి అనేది క్వశ్చన్ దట్ వాట్ ఎవర్ మేడం సెడ్. సార్ మీరు చెప్పండి, సో ఈ షెల్ఫ్ లైఫ్ అంటున్నారు కదా, ఈ ఫెబీ ఫ్లూ కానీ లేకపోతే వచ్చే ఇవి కానీ, ఇది ఇప్పుడు తక్కువగా ఉంటుందా? 800 mg లేకపోతే 700 mg అని కూడా 200 మాట్లాడుతున్నారు. mg. ఒకవేళ డోసేజ్ 200 ఇచ్చినట్టయితే కనుక 200 తగ్గే mg అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే ఆల్రెడీ ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా సెల్ఫ్ లైఫ్ ఉన్నట్టుగా వాటికంటే స్టెబిలిటీ స్టడీ చేసినవి ఓల్డ్ మాలిక్యూల్స్ కాబట్టి ఈ స్టెబిలిటీ ఇష్యూస్ ఏం లేవు. Right. ఆల్రెడీ మన దగ్గర డేటా అంతా ఉంది, Right. స్టెబిలిటీ డేటా ఉంది, బిఏబి స్టడీస్ ఉన్నాయి, మేడం చెప్పినట్టు థర్డ్ ఫేజ్ ఉంది, క్లినికల్ స్టడీస్లో ఇంకో ఫేజ్ కూడా ఉంటుంది. ఆ 4th ఫేజ్లో ఆల్ జియోగ్రఫిక్ కంట్రీస్లో ఇంకా ఎక్కువ మెంబర్ ఆఫ్ సైజులో మొత్తం వరల్డ్ వైడ్గా లార్జ్ స్కేల్లో చేస్తాం. థర్డ్ ఫేజ్లో చేస్తున్నటువంటి మినిమంకి సైజ్ పెంచేసి ఉమెన్, కిడ్, ఏజ్ బార్ వాళ్ళు అందరికి కూడా అన్ని కంట్రీస్లో అక్రాస్ ది వరల్డ్ టెస్ట్ చేస్తారు. ఆ స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ ఏం లేదు. సో వీఆర్ గేడ్ అప్, డెఫినెట్లీ వీఆర్ గేడ్ అప్. సో మొత్తానికి శుభ పరిణామం, శుభవార్తగానే చెప్పాలని ఇక్కడ మెడికల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తున్నమాట. సో హెటెరో సంస్థకి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, అలాగే ఇండియన్ ఈ మెడికల్ రీసెర్చ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది అడ్వాన్స్ అయ్యి, సో మొత్తానికి భారతదేశం మన గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ దిశగా అడుగులేస్తే కనుక ఇలాంటి ఇన్నోవేషన్స్ ఎన్నో వచ్చే అవకాశాలు ఉంటుంది. ఏ రకమైన బయో సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్ కూడా ఎదుర్కొనే సత్తా మనకి ఉంది, అది ఇంకా పెంపొందుతుంది అనేది పెద్దలు చెప్తున్నమాట. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ విత్ అస్. చూస్తూనే ఉండండి సాక్షి.